ప్రేజ్ దిలా దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనం అందరం కూడా కలిసి మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారికి మనము స్తుతి ఆరాధనలతో మన యొక్క జీవిత కాలాన్ని మనం ప్రారంభిస్తున్నాము. మరి నేటి దినము మనము మత్తయి సువార్త 20వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోవడానికి ప్రారంభించే ముందుగా ప్రారంభపు ప్రార్థన మనము ప్రారంభించుకుందాం. కనులు మూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరం కూడా ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా తండ్రి. నేటి దినము ప్రభువా, ప్రతిరోజు నిత్యము కూడా ఉదయకాల సమయంలో ప్రభువా నాయన మేము రక్షణ పొందిన వారముగా విశ్వాసముతో నమ్మకంతో ప్రభువా తండ్రి ఎడతెరగక మీ నామాన్ని స్తుతించి బలపరిచి ప్రభువా తండ్రి ఈ భూమి మీద ఈ సృష్టిలో నాయన మా యొక్క క్రియలను ప్రారంభించుటకు గాను ప్రభువా తండ్రి మీ దగ్గర నుంచి ఆశీర్వాదము పొంది ప్రభువా మీ హస్తము చేత ప్రభువా తండ్రి దీవించబడి ప్రభువా నాయన కృపా సువార్తలో ప్రభువా తండ్రి సమస్త విషయాలను మేము తెలుసుకుని ప్రభువా నాయన మా జీవితంలో ప్రభువా నాయన మీ నామానుసారంగా ప్రభువా జీవించుటకు గాను మీరు తెలిపిన ఆజ్ఞల ప్రకారంగా మేము నడుచుకుంటకు గాను ప్రభువా తగిన శక్తిని బలాన్ని ప్రభువా తండ్రి కృపను కలుగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనామములో మిక్కిలి కృప తడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము ఎంతో సంతోషంతో ఈ ఉదయకాల సమయంలో నిత్యము కూడా మనము రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా పారిభాగస్తులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి దైనందిన జీవితంలో వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునేటువంటి కార్యక్రమాల్లో ముందుగా ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ మనము ఖచ్చితంగా వ్యక్తిగతంగా ముందు మనం తెలుసుకున్నట్టయితే, ఆ తర్వాత కుటుంబ పరంగా మనం తెలుసుకున్న వారం అయితే మన యొక్క జీవితంలోనే క్రైస్తవుడిగా రక్షణ పొంది విశ్వాసం కలిగి ఉండి నమ్మకం కలిగి ఉండి ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి సృష్టిలో మర్మముల గురించి కానీ, అదేవిధంగా ఆయన చేసినటువంటి అద్భుతముల గురించి కానీ, అనేకమైనటువంటి ఆయన తెలియజేసినటువంటి పరలోక రాజ్య స్థాపన విషయాల గురించి ఒక క్రైస్తవుడుగా ఖచ్చితంగా మంచి జ్ఞానాన్ని మనం పొందాలంటే మనము పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి 66 పుస్తకాల మీద, పాత నిబంధన గ్రంథం మీద, కొత్త నిబంధన గ్రంథం మీద సంపూర్ణమైనటువంటి మనకి అవగాహన అనేది, మనకి బైబిల్ మీద అవగాహన కలిగి ఉన్నట్లయితేనే మనము రక్షణ పొంది ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు తండ్రి చెప్పిన మాటలు, కుమారుని చెప్పినటువంటి మాటలు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలను మనము అట్టి మర్మమును తెలుసుకున్న వారము అవుతాం. మరి ఈ విధంగా మనం చూసినట్టయితే నిత్యము కూడా మనము మన దైనందిన జీవితంలో మనం ఈ ఉదయకాల సమయంలోని క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 19 అధ్యాయాల్ని దేవుని కృపచేత ఆశీర్వదించబడి రక్షణ వాక్య కార్యక్రమంలో మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో బలపడుతున్నారని ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. అదేవిధంగా దేవుని కృప నిత్యము కూడా మీ యొక్క ప్రార్థనలకు, మీ యొక్క విజ్ఞాపనలకు ఆశీర్వాదం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేటి దినము మనం మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ముందుగా మనం యొక్క మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మొత్తముగా మనం చూసుకున్నట్టయితే 1 నుంచి మనకి 34 వచనాలు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు 34 వచనాలను పొందపరచడం జరిగింది. ఈ యొక్క 34 వచనాల్లోని ఏ ప్రదేశాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏం ఉద్దేశించి మాట్లాడారు, అదేవిధంగా ఆయన వ్యక్తిగతంగా మనల్ని ఏ విధంగా ఆయన మనకి ఏ రకమైన బోధ చేశారు, సమాజాన్ని ఉద్దేశించి ఏ రకంగా చెప్పారు, ఉపమానాలను ఉద్దేశించి ఏ రకంగా చెప్పారు, ఏ రకమైన స్వస్థతలు జరిగాయి. మరి ముఖ్యంగా మనం సువార్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన యొక్క సువార్త ప్రయాణ విషయాలకు సంబంధించిన విషయాలు మనం ఇక్కడ క్లుప్తంగా మనం ఈరోజు ధ్యానించుకుందాం. ముందుగా మనం గమనించినట్టయితే 20వ అధ్యాయంలో 1 నుంచి మనము 16వ వచనం వరకు కూడా మనం చూసుకున్నట్టయితే ఒక ఉపమానము, ద్రాక్ష తోటలో పనివారిని ఉద్దేశించినటువంటి ఒక ఉపమానం చెప్పి దాని యొక్క అర్థాన్ని మనకి తెలియచేయడం జరిగింది. రెండవ భాగం వచ్చేసరికి 15 నుంచి మనం 19వ వచనం వరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరిచర్య మొదలైన తర్వాత నుంచి కొన్ని ప్రదేశాల్లో ఆయన శిష్యులతో ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఆయన యొక్క మరణము, ఆయన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టినటువంటి విషయాన్ని వారికి బయలు చేస్తున్నప్పుడు అటువంటి ప్రతిసారి కూడా ఏ రకంగా అయితే చాలాసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరొకసారి శిష్యులకు వారి యొక్క ఆయన ప్రాణాన్ని తీయజూడడానికి ప్రయత్నిస్తున్నారు, తిరిగి మరలా 3వ దినం లేగిస్తానని చెప్పిన ఉద్దేశాన్ని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 20వ అధ్యాయం నుంచి మనము ఇక్కడ
9 వరకు మనం చూసుకుంటే 28వ అధ్యాయం వరకు 20 నుంచి 28వ అధ్యాయం వరకు మనం చూసుకున్నట్టయితే ఒక తల్లి తన బిడ్డల కొరకు కోరినటువంటి కోరికను ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ తల్లికి చెప్పినటువంటి సమాధానము, అదేవిధంగా ఆ యొక్క సమాధానాన్ని బట్టి తన శిష్యులకు కూడా ఆ విషయం మీద ఒక అవగాహన అనేది ఆయన రప్పించడం జరిగింది. 4వ భాగం వచ్చేసరికి యథావిధిగా ఆయన సువార్త పరిచర్యలో కొనసాగింపుగా ఆయన ప్రయాణంలో 29 నుంచి మనము 34 వచనాలు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు 2 గుడ్డి వారికి స్వస్థత కలగజేయడం జరిగింది. మరి ముందుగా మనం 1 నుంచి మనం 16 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్రాక్ష తోటలో ఉపమానాన్ని ఎందుకు ఉద్దేశించి చెప్పారు, దీన్ని ముందుగా మనము ధ్యానించుకున్నట్టయితే ఆ యొక్క ఉపమానం వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు. ఇక్కడ ద్రాక్ష తోట ఉపమానం దేనికి చెప్పడం జరిగిందంటే, ఒక రైతు అంటే ఒక యజమాని తనకి ద్రాక్ష తోట కలిగి ఉండడం జరిగింది. అయితే ఆ తోటలో పని చేయడం కొరకు ఆ యొక్క ఊరి ప్రాంతంలోని ఎక్కడైతే ఆ సమూహం ఉంటారో, పనిచేసే వాళ్ళ సమూహం ఎక్కడైతే ఉంటుందో ఆ సమూహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క సమయంలోని ఆయన ఆ ద్రాక్ష తోటలో పనిచేయడం వారి కోసం వెళ్ళినప్పుడు అక్కడ కొంత సమూహం ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన ఉదయం 9 గంటలకు ఆ సమూహం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమందిని పనివారిని ఆ ద్రాక్ష తోటలోకి పంపించడం జరిగింది. మరలా అక్కడ కొంత సమూహం ఉన్నప్పుడు మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళినప్పుడు చూసినప్పుడు అక్కడ కూడా ఏంటనంటే 12 గంటలకి మరొక సమూహం ఉండడం జరిగింది. అదేవిధంగా ఆ సమూహాన్ని కూడా ద్రాక్ష తోటలో పనికి పంపించడం జరిగింది. అదేవిధంగా 3 గంటలకు కూడా కొంతమంది అక్కడ పనివారు పని లేక ఉన్నప్పుడు ఆ యజమాని ద్రాక్ష తోటలోకి మీరు వెళ్ళండి, అక్కడ మీకు నేను పని కల్పిస్తాను, అదేవిధంగా మీకు ఒక దేనారం అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఆఖరికి 5వ గంట సమయంలో కూడా అక్కడికి ఆ యజమాని వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ వారు ఉంటే అక్కడ ఆయనకి ఆ పనివారు అక్కడ ఉన్నటువంటి పనివారు వాళ్ళు చెప్పారు, ఇంకా మాకు ఇక్కడ ఏం పని దొరకలేదంటే 5వ గంటకు కూడా ఉన్నవారిని కూడా ఆ ద్రాక్ష తోటలో పనికి పంపించారు. అప్పుడు అక్కడ ఆ యజమాని వీళ్ళందరినీ పంపించిన తర్వాత వాళ్ళందరికీ కూడా మొదట 9 గంటలకు వచ్చినటువంటి వ్యక్తికి ఏదైతే ఇస్తానని చెప్పారో, ఒక ధ్యానారం ఇస్తానని చెప్పారో, అదేవిధంగా సాయంకాలం సమయంలోని వచ్చినటువంటి వ్యక్తికి కూడా అంటే 5వ గంటకు వచ్చిన వ్యక్తికి కూడా ఆ యొక్క యజమాని చెప్పినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో ఆ ధ్యానారం ఒక ధ్యానారం ఇస్తానని చెప్పినప్పుడు ఇక్కడ మొదటి వ్యక్తి ఏదైతే తీసుకోవాలనుకున్నాడో, మొదటి వ్యక్తికి ఏదైతే తీసుకోవాలనుకున్నప్పుడు ఇచ్చినటువంటి ఆ ధ్యానారాన్ని చివరి వ్యక్తి కూడా అదే ధ్యానారాన్ని పొందడం వల్ల మొదటి వ్యక్తి అడిగినప్పుడు యజమాని చెప్పారనమాట, ఏమని, నేను పనికి పిలిచినప్పుడు మొదటిసారి మీరు వచ్చినప్పుడు ఒక ధ్యానారం ఇస్తానని మీకు చెప్పాను, అది నేను మీకు అది ఇచ్చాను కదా, అందులో తప్పే ఉంది, ఇది నాకు సంబంధించింది, ఇది సొత్తంతా నాది కాబట్టి నాకు నచ్చిన వ్యక్తికి, నాకు ఇష్టమైన వ్యక్తికి నేను ఇస్తాను అని ఆయన వారికి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఉపమానానికి కావాల్సినటువంటి అర్థం ఏంటి, మన యొక్క బైబిల్ స్టడీకి సంబంధించినంత వరకు కూడా ఈ యొక్క ద్రాక్ష తోటల ఉపమానము మన జీవితంలో మనకి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ద్రాక్ష తోట అనేది సంఘము, తర్వాత యజమాని రైతు అనేవారు ఇక్కడ ఏంటనంటే ఆయన మనిషి కుమారుడు దేవుడు. ఆ తర్వాత అక్కడ అనేక టైమింగ్స్ అంటే ఒక్కొక్క షెడ్యూల్లో 9 గంటలకి ప్రారంభమైన వారు ఒకరు, ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన వారు ఒకరు, అదేవిధంగా సాయంత్రం 3 గంటలకి ప్రారంభమైన వారు ఒకరు. వీళ్ళందరినీ పోల్చేది ఏంటంటే ఒక ఆర్డర్ వైజ్గా సంఘంలోనికి వారందరూ రావడం. అంటే బాల్య దశలో కొంతమంది ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ వచ్చేవారి సంఖ్య ఉంటుంది. అదేవిధంగా మధ్య వయసులో యవ్వన దశలో ఉండేవాళ్ళు రక్షణ పొందేవారి సంఖ్య ఉంటుంది. అదేవిధంగా మధ్య వయసులో ఉండేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా చివరి వయసులో అంటే లాస్ట్ మినిట్లో కూడా రక్షణ పొందడానికి వచ్చేవారు ఉంటారు. ఇది ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ రక్షణ అనే భావాన్ని మనము సంఘంలో మొదటి బాల్య దశ నుంచి కానీ లేదు చివరి దశలో కూడా వచ్చినప్పుడు కూడా మనము ఏ రకమైనటువంటి రక్షణ పొందాము అనేది మనం చూసుకున్నట్టయితే రక్షణ అనేది ఆఖరి నిమిషంలో పొందినా కూడా ప్రతి వ్యక్తి కూడా రక్షించబడతారు అనే ఒక తీర్మానాన్ని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ ఉపమానంతో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నా జీవితంలో నువ్వు
నువ్వు బాల్య దశ నుంచి కూడా యవ్వన దశగా, తర్వాత మధ్య దశలో కానీ, ఆ తర్వాత చివరి దశలో కానీ మన యొక్క వయస్సు అంటే మన యొక్క జీవితము, మన ప్రారంభం, మన జననం కానీ అనేది మనకి ఎంతైతే ప్రాముఖ్యంగా మనం తెలుస్తుందో, మన మరణం అనేది రక్షణ పొందే సమయానికి, అంటే మన పాపాలన్నీ చేసేసి లాస్ట్ ఒక 70 ఏళ్ళ మనిషి జీవితం ఉంటే 69 ఏళ్ళ వరకు పాపం చేసేసి 70 సంవత్సరాలు వచ్చినా మనము రక్షణ పొందుతాం. ఎందుకంటే ఆయన రక్షించే మన లోక రక్షకుడు, ఆయన మన పాపాలను రక్షించే వ్యక్తి. కానీ నా జీవితంలో రక్షణ అనేది మన యవ్వన దర్శన ప్రాయం నుంచే ప్రభువు యేసుక్రీస్తుల వరకు అట్టే రక్షణలో మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం అందరం కూడా ఆయన యొక్క రక్షణ పొందేవారం అవుతున్న విషయాన్ని మనం తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 2వ భాగంలో 17 నుంచి 19 వచనంలో ప్రభువు యేసుక్రీస్తుల వారు సువార్త ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్నప్పుడు కూడా తరచూ కొన్ని సమయాల్లోనే అక్కడ ప్రభువు యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. ఏంటి అంటే, అన్యజనులకు ఆయన అప్పగింతురు, 3వ దినమా ఆయన మరలా లేచును. అన్యజనులు ఆయనకు అప్పగింతురు, 3వ దినము అని లేచును అని చెప్పి ఎవరితో చెప్తున్నారంటే, ఇక్కడ శిష్యులని ఏకాంతంగా తీసుకుని వెళ్ళినటువంటి ప్రదేశంలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వాక్యం మనం చూసుకుంటే 15 నుంచి ఇక్కడ 19 వచనాల్లో ఇక్కడ మనం చేసుకుంటే, యేసు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆయన 12 మంది శిష్యులకు ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను. ఏమన్నారు అక్కడ? ఇదిగో యెరూషలేమును వెళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. ఆయనను అపహసించుటకు, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులు ఆయనకు అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తుల వారి యొక్క నిర్గమం గురించి ప్రతిసారి కూడా శిష్యులతో ఏ రకంగా అయితే సమయం వచ్చినప్పుడు అటువంటి ఛాయలు కనబడుతున్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తుల వారికి గుర్తు చేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 3వ భాగము 20 నుంచి మనం 28 వచనాల్లోని ఒక తల్లి, జెబెదయి కుమారుల యొక్క తల్లి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఒక కోరిక కోరడం జరిగింది. ఆ కోరికకి ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారి యొక్క తల్లికి ఎటువంటి సమాధానం చెప్పారు. ఆ సమాధానం వల్ల అక్కడ ఉన్నటువంటి శిష్యులు కలిగినటువంటి ఆలోచనల్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ రకంగా వారికి తెలియజేయడం అనేది చూస్తే, ఇక్కడ మనం చూసినట్టయితే 20వ వచనంలో జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావు అని ఆయనను అడిగను. అంటే ప్రభువు యేసుక్రీస్తుల వారు తల్లిని అడిగారు, ఏం కోరుకుంటున్నావమ్మా, నీకేం కావాలని అడిగినప్పుడు అక్కడ, నీ రాజ్యమందు నా 2 కుమారుల్లో ఒకడు నీ కుడివైపున ఒక ఎడవైపున ఉండటానికి తగినటువంటి ఆపర్చునిటీ కల్పించండి అని ఆయన్ని అడగడం జరిగింది. అప్పుడు ప్రభువు యేసుక్రీస్తుల వారు ఆ తల్లి అడిగినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా యోహాను గారు, యాకోబు గారు, వీళ్ళిద్దరి గురించి కూడా 12 మంది శిష్యులు, వీళ్ళిద్దరిని కూడా ఆ యొక్క తల్లి వీరిద్దరు విషయాల పట్ల అడిగినట్టు విషయాన్ని ఆ శిష్యులు అక్కడ గ్రహించారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ తల్లికి చెప్పినటువంటి సమాధానం ఏంటి అని అంటే, ఇక్కడ మనం చూస్తే 22వ వచనం, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగుగా వారు వెంటనే మేము త్రాగగలం ప్రభు అని చెప్పారు. అంటే అంత ఫాస్ట్గా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ఏది చెప్తే అది చేయడానికి సిద్ధపడుకున్నటువంటి 12 మంది శిష్యులు కూడా ఆ రకంగా ఉన్నప్పుడు, అందులో యోహాను గారు, యాకోబు గారు 12 మందిలోనే ఆ ఇద్దరు కూడా మేము ఖచ్చితంగా నువ్వు ఏ చేయమంటే చేస్తానంటే, వాళ్ళు ఏమనుకున్న త్రాగల గిన్నెలో అంటే ఆయన ఒక మరణాన్ని కానీ లేదంటే ఆయన యొక్క వేదనను కానీ ప్రతి విషయంలో కూడా అట్టి గిన్నెను కలిగి ఉన్న అనే సాదృశ్యాన్ని తెలియజేస్తూ ప్రతిదాన్ని కూడా మేము నీలాగా అనుభవిస్తున్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తులు ఏం చెప్పారంటే, మీరు నా గిన్నెలో మీరు నాతో పాటు త్రాగొచ్చేమో కానీ నా యొక్క పరలోక రాజ్యంలోని ఇక్కడ ఒక వాక్యం మనకి క్లియర్గా మనకి ఇస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 23వ వచనంలో చూస్తే, నా కుడివైపును నా ఎడమ వైపును కూర్చునిచ్చుట నా వశము లేదు. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు సమస్తాన్ని తండ్రి చిత్తానికి అప్పజెప్పి తండ్రి చిత్తం లేనిది ఈ యొక్క క్రియ జరగదని ఒక ఉద్దేశంతో ఈ మాట ఇక్కడ మనకు చెబుతూ, నా తండ్రి చేత ఎవరు సిద్ధింపబరచాడో వారికే అది దొరుకును అని చెప్పాను. అంటే పరలోక రాజ్యంలో దిశానిర్దేశాలు అనేవి అక్కడ దేవుడు మనకి నిర్ణయిస్తారు. ఆయన నిర్ణయం ప్రకారం ఏం జరుగుతుంది కానీ ఇది నా నిర్ణయం ప్రకారం జరిగేది కాదు అని అక్కడ మన శిష్యులకి చెప్తే, అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆ ఇద్దరు మీద కోప్పడడం జరిగింది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు సమస్త వీరి శిష్యులను ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఏంటనంటే, అక్కడ అన్యజనుల్లో అధికారం పొందిన వారు ఏ విధంగా ఉంటారో ఆ రకంగా మీరు ఉండకూడదు. మీలో గొప్పవాడైనను లేదు అంటే మీలో ఒకవేళ
గొప్పవాడైనను లేదు దాసుడై పరిచారకుడై ఉండవలను, అదేవిధంగా ముఖ్యుడైన దాసుడై ఉండవలను. ఒక సంఘాన్ని ఉద్దేశించి సంఘ పెద్దలకు ప్రభువైన యేసుక్రీస్తులో ఒక మోరల్ లాని వారికి అక్కడ తెలియజేయడం జరిగింది. ఒక క్రైస్తవుడా, మన యొక్క జీవితంలోని మనము రక్షణ పొందిన వారం అయితే ఖచ్చితంగా నీవు ఆడంబరాలకు కాకుండా, వేదికల మీద అనేకమైనటువంటి సన్మానాలు కాకుండా, సంఘంలోని నువ్వు ఎక్కడ కూర్చోవు అనేది కాకుండా, నీవు ఒకవారు గొప్పవాడైతే సమస్త అక్కడ ఉన్నటువంటి సంఘంలో ప్రతి ఒక్కరికి ఒక పరిచారకుడుగా, ఒకవేళ నువ్వు ఆ సంఘంలో ముఖ్యవాడు అయితే వాళ్ళందరికీ దాసుడుగా నువ్వు ఖచ్చితంగా ఉండినట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినది ఏంటి అని అంటే, అదే విధంగా మనిషి కుమారుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా పరిచర్యం చేయడానికే వచ్చారు, కానీ పరిచర్య చేయించుకోవడానికి ఆయన రాలేదు అనే వాక్యం కూడా ఇక్కడ మనకి సెలవిస్తుంది. 28వ అధ్యాయం చూసినట్టు, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులను ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చునని చెప్పాను. తన ప్రాణమును నిచ్చుటకు వచ్చునని చెప్పాను. ఇక్కడ వాక్యం క్లారిటీగా మనకి చెప్పడం జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తుల వారు సమస్త సృష్టిలో మానవాళిని ఆయన పరిచారం, ఆయనకున్న సమయం అంతా కూడా ఈ లోకాన్ని రక్షించడంలోని, పాపం నుంచి సమస్త మనుషుల్ని మానవాళ్ళందరినీ కూడా రక్షించే విధానంలో ఆయన ప్రాణాన్ని అయినా సరే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత చివరగా 4వ భాగం మనం చూసుకుంటే 29 నుంచి 34వ వచనంలో మనం చూసుకున్నట్టే, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల తిరిగి మరలా ఆ యొక్క సువార్త ప్రయాణం కొనసాగించేస్తున్నప్పుడు అక్కడ ఇద్దరు గుడ్డివారు దగ్గరగా కేకలు వేసేస్తున్నారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన మళ్ళీ మనకి ఆయన దర్శనం మనకు కలుగుతుందో లేదో, ఇటువంటి అద్భుతాలు మళ్ళీ మనం పొందగలం లేదు, మనం రక్షణ పొంది ఆయన ద్వారా మనం స్వస్థత కలిగినట్టయితే ఖచ్చితంగా ఆయన చూపు పొందిన వారు అవుతామని చెప్పి ఇద్దరు కూడా అక్కడ ఇద్దరు గుడ్డి వారు కూడా అక్కడ చూస్తే, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపు మన కేకలు వేసిరి. మళ్ళీ ప్రభువా దావీదు కుమారుడు మమ్మల్ని కరుణింపు మన దగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయకూర్చున్నానని అడుగవారు. ప్రభువా మా కన్నులు తెరవు ప్రభువా అని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు కనికారము, ఆయన సమస్తమును కూడా మానవాళిలో ప్రతి విషయాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. రక్షణ పొంది వారి పాపాలను విడిచిపెట్టిన ప్రతి వ్యక్తికి కూడా, కాకపోయినా కూడా ఆయన ముందర ఏ ఒక్క వ్యక్తి అయితే నోరు తెరిచి అడిగినప్పుడు కనికారంతో ఆయన ఆ ఇద్దరు గుడ్డి వారికి కూడా రూపు తప్పించిన తర్వాత వారి యొక్క మార్గాన్ని వెళ్ళిపోలేదు. ఆ ఇద్దరు గుడ్డి వారు కూడా వెంటనే లాస్ట్లో ఇక్కడ మనం చూసుకుంటే దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళారు. వెంటనే వారు దృష్టి పొందారు, వెంటనే ఆయనతో పాటు వెళ్ళారు. మరి ఈ యొక్క 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20 అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే ఈ 4 భాగాల్లోని మనము మన దైనందిన జీవితంలో మనమందరం కూడా ఈ యొక్క వాక్యానుసారంగా మన జీవితంలో మనం అప్లై చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు క్షుణ్ణంగా ఒక విషయము మనకి తెలియజేయడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటగా మనము ఆయన క్రయ విక్రయముగా ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించడానికి వచ్చారు. లోకంలోని ప్రతి మనిషి వారి యొక్క జీవితంలోని భూమి మీద నివసించినంత కాలము కూడా వారి పాపంలో రక్షించబడి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉన్నందుకు ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మరణాన్ని గురించి, ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టిన విషయాన్ని మొట్టమొదటిగా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత సంఘ పెద్దంలో సంఘాన్ని ఉద్దేశించి సంఘంలోని ఏ రకమైనటువంటి గొప్పవాడైతే ఏ రకమైన పరిచర్య కలిగి ఉండాలి, ముఖ్యుడైతే ఏ రకంగా దాసుడిగా ఉండాలనే విషయాల్ని తెలియజేస్తూ, నా జీవితంలో మరి నీ సంఘంలో కానీ లేదు నా సంఘంలో కానీ మనం ఏ చోట ఎక్కడున్నా కూడా రక్షణ పొందిన వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్తలో పొందపరిచిన మాటలను మనము మన యొక్క క్రియలలో మనము గొప్పవారిగా కాకుండా ఒక పరిచారకుడి వలె, ఒక దాసుడి వలె మనము మన సువార్త భారాన్ని మనం కలిగి ఉన్నామా అనే విషయాన్ని నేటి దినము మత్తయి సువార్త మనకి 20వ అధ్యాయంలో పూర్తిగా మనకి 4 భాగాలుగా మనకి చెప్పడం జరిగింది. మరి ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి ప్రతి దినము కూడా మనం రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ఎంతో సంతోషముతో దేవుని యొక్క అనుగ్రహం చేత నిత్యము కూడా మనము ఈ యొక్క బైబిల్ రీడింగ్ కార్యక్రమంలోని మనము భాగస్వాములు అవుతున్నాము. కానీ నేను ఆశిస్తున్నాను మీరందరూ కూడా మరి మీ యొక్క జీవితాలలో వాక్యాన్ని ఫలింపజేయాలంటే ఖచ్చితంగా మనకున్న సమయాన్ని మనం కేటాయించుకొని ఖచ్చితంగా ఈ వాక్యంలో వచనాల్లో ఉన్న ప్రతి ఒక్క భావాన్ని మనము చదువుకొని మన జీవితానికి మనం అప్లై చేసుకున్నవారు అయితే నిశ్చితంగా మనము మంచి రక్షణ పొందడమే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ఆశీర్వాదములను మన కుటుంబం మీద, మన బిడ్డల మీద, మన సంఘం మీద, మన సొసైటీలో మనము మన తోటి వారికి ఆదర్శప్రాయంగా ఉండే అవకాశము కలిగి ఉండాలని మరి నేటి దినము మన ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మన ప్రార్థన ద్వారా ఏకీభవించి అడిగి మనము దీన్ని ముగించుకుందాం. కన్నులు ఉంచుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం.
ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. యేసయ్య, నేటి దినము ప్రభువా, ఈ ఉదయంకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమంలో నాయన మరి ముఖ్యంగా ప్రభువా నేటి ఈ యొక్క కాలాన్ని బట్టి గాను ప్రభువా తండ్రి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ప్రభువా 4 భాగాల్లో మీరు తెలియజేసినటువంటి మీ మాటలను ప్రభువా తండ్రి, మీరు అనేకమైన ప్రదేశాల్లో మీరు తెలియజేసిన విషయాల గురించి కానీ ప్రభువా తండ్రి నాయన పరిచారకుల వల్ల ఏ రకంగా ఉండవాలి, అదేవిధంగా ముఖ్యుడైతే ఏ రకంగా ఉండవాలి అని చెప్పి మీరు తెలియజేసిన అనేకమైన విషయాలు, అదేవిధంగా ప్రభువా తండ్రి నాయన కడపటి వారు మొదటి వారు కడపటి వారు అనే విషయాలను ప్రభువా తండ్రి మీరు స్పష్టంగా తెలియజేశారు. ఈ యొక్క మాటలను మా జీవితంలో మేము అప్లై చేసుకున్నట్టుకు ప్రభువా తండ్రి మీరు శక్తిని బలాన్ని కలుగు చేయమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరబడును గాక. నేను మనదిన ఆహారం మాకు దయచేయండి, ఇతర అపరాధం మీరు క్షమించిన ప్రకారం తండ్రి మా అపరాధం క్షమించిన, శోధన నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి రక్షించండి ప్రభువా తండ్రి నాయన. రాజ్యము ఘనత శక్తి బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ఉదయంకాల సమయంలో మనం మన యొక్క మొదటి ప్రారంభము ప్రార్థన ద్వారా వాక్యము చదువుకొని మనకిచ్చిన సమయాన్ని బట్టి మనము మన దేవుని ధ్యానించుకున్నాము. మరి ఈ భూమి మీద మన యొక్క నిత్య జీవితంలో మన యొక్క క్రియలో మనం పాలుభాగస్తులు అయ్యే సమయాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరందరూ కూడా మీ జీవితంలోని ప్రతి ఒక్కరూ కూడా సంతోషంతో దినాన్ని పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇంత గొప్ప అవకాశం రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరు ముందుకు నడిపించుటకు ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దైవ సందేశాన్ని మన యొక్క సమస్త జనులకి, అదేవిధంగా క్రైస్తవ సోదరులు ప్రతి ఒక్కరికి మీరు మనస్ఫూర్తిగా దీన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి దేవుని పరిశుద్ధ నామములో వందనాలు.